హాయ్ అందరికి కూడా నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఎన్ఎన్ఎంఎస్ ను సాధించడం ఎలా అంటే ఎన్ఎన్ఎంఎస్ పైన అవగాహన తక్కువ ఉండి పేపర్ పైన అవగాహన లేకుండా ఏదేదో చదువుతూ అవకాశాన్ని అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే జటిలం చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఎన్ఎన్ఎంఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎక్కడ ఫోకస్ చేయాలి అండ్ ఏ కాన్సెప్ట్ను ఫోకస్ చేసినట్లయితే ఈజీగా ఎన్ఎన్ఎంఎస్ క్రాక్ చేయొచ్చు అనే దాని గురించి చెప్దాం. సో ఎన్ఎన్ఎంఎస్ అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ తెలిసే ఉంటుంది, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటాం. దీంట్లో మనకి 4 years వరకు మనకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 1000 చెప్పినా అలా అనుకుంటే సో ఇయర్లీ 12,000, 4 yearsకి 48,000 రూపీస్ మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్గా చదివిన వాళ్ళకి మాత్రమే. అంటే 8th class వరకు మీరు చదివినా కాదు, సో పొద్దున ఇంటర్మీడియట్ అయినా సరే మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదివితేనే మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో అయితే ఈ ఎన్ఎన్ఎంఎస్ పేపర్లో ఏమేమి ఉంటాయి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఎన్ఎన్ఎంఎస్ పేపర్లో అయితే 2 sections అయితే ఉంటాయి మనకి. సో 2 sections అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ SAT అంటాం, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. రెండోది మ్యాట్ అంటాం, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని పిలుస్తాం అనమాట. ఈ 2 sections లో మనం కంపేర్ చేసుకుంటూ చూసినట్లయితే ప్రతిదానికి మనకి 90 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ప్రతి దాంట్లో కూడా మీరు 40% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి. 40% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాలన్నమాట. అంటే నియర్లీ మీరు ఒక 32-34 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసినట్లయితే 36 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసినట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. అంటే బోత్ ఎగ్జామ్స్లో అంటే 2 బ్రైన్లో కూడా మీరు తీసుకురావాలి. సో మరి స్కాలర్షిప్ అచీవ్ అవ్వాలంటే ఏముంటుంది? సో ప్రీవియస్ రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే మీరు 100 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీకు స్కాలర్షిప్కి సెలెక్ట్ అయినట్లే. ఇంకా రిజర్వేషన్ అనేది పక్కన పెట్టండి, నేను ఓపెన్ కేటగిరీ చెప్తున్నా. ఓపెన్ కేటగిరీలో మీరు సెలెక్ట్ అవ్వాలంటే 100 మార్క్స్ కానీ మీరు స్కోర్ చేయగలిగినట్లయితే మీరు ఈజీగా ఈ స్కాలర్షిప్ అయితే మీరు క్రాక్ చేయగలుగుతారు. సో మరి ఈ 100 మార్క్స్ను మనం గెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పేపర్ పైన ఒక అవగాహన అయితే ఉండాలి. సో మీకు రైట్ సైడ్ స్క్రీన్ పైన మీకు ఏం కనిపిస్తుందంటే 2021 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్ఎన్ఎంఎస్ పేపర్ అయితే మీకు స్క్రీన్ పైన పెట్టాను. సో ఇందులో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అండ్ మనం ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటనేది చెప్పడమే ఈ వీడియోకి ఉద్దేశం అయితే. సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన ఒక చిన్న లైక్ కొట్టండి. అదేవిధంగా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రానున్న టైంలో మీకు కంప్లీట్గా ఎన్ఎన్ఎంఎస్ సంబంధించిన వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, వాటికి అదనంగా మళ్ళీ కొత్తగా కూడా మీకు చేసి పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఈ పేపర్లో మనకి 2 sections అయితే ఉంటాయని చెప్పాము. సో ఎంఆర్ షీట్ మీద మేము బబుల్ చేయాల్సి వస్తుంది. సో 90 + 90 180. సో మీకు టైం కూడా 3 hours అండి, 180 minutes అయితే ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే పార్ట్ 1 చూడండి, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఉంది. ఫస్ట్ 10 questions ఏమి ఇచ్చాడు చూడండి. సో 1 to 10 అయితే ఒక క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ సెట్ ఆఫ్ ఫిగర్స్ క్యారింగ్ సర్టెన్ క్యారెక్టర్స్ గివెన్. అస్యూమ్ దట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఏ సిమిలర్ ప్యాటర్న్, ఫైండ్ ద మిస్సింగ్ క్యారెక్టర్. ఇక్కడ చూసారు కదా, ప్రతి దాంట్లో కూడా నేను ఏం చేశాడంటే మనకి 3 images అయితే ఇచ్చాడు. సో వీటి మధ్యన ఏదో ఒక రిలేషన్ అయితే ఉందన్నమాట. ఆ రిలేషన్ ఏముందో మీరు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 1, ఫైండింగ్ ది రిలేషన్. సో మిస్సింగ్ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం అంటారు, దీన్ని ఏమంటారు మిస్సింగ్ క్యారెక్టర్స్. సో మిస్సింగ్ క్యారెక్టర్కి సంబంధించి మనకి ఏమి ఇచ్చాడు, 10 మార్కులు అయితే ఇచ్చాడు. సో నెక్స్ట్ సెకండ్ 10 questions చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడాను ఒక్కో దానికి ఒక్కో మోడల్ అయితే ఉంది. ఇమేజెస్ అయితే చేంజ్ అవుతాయి, రిలేషన్ మాత్రం ఒకటే, మీరు కంగారు పడద్దు. అండ్ నెక్స్ట్ వన్ తర్వాత చూడండి 11 to 20. సో 11 to 20 ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. 11 to 20 చూసినట్లయితే సో చూడండి ఇక్కడ the following questions are based on a simple arithmetic calculation. సో చిన్న arithmetic calculation ఉన్నాయి. therefore 4 alternative under each questions. after identifying the right answer indicate in it as per instructions అని ఇచ్చాడు అనమాట. ఇక్కడైతే మల్టిప్లికేషన్ అయితే ఇచ్చాడు చూడొచ్చు. సెకండ్ వన్లో మీకు ఎక్స్పోనెంట్ సంబంధించి ఇచ్చాడు. థర్డ్ వన్ కూడా మీకు బాడ్ మాస్ అంటాం కదా, డెసిమల్స్లో బాడ్ మాస్ ఇచ్చాడు. ఫోర్త్ వన్ మీకు మనకి ఆల్జీబ్రా సంబంధించాడు. సో నెక్స్ట్ వన్ డెసిమల్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే డెసిమల్స్ను బాడ్ మాస్ సంబంధించిన క్వశ్చన్లు అయితే ఇచ్చాడనమాట. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ అని చెప్దాం, సింపుల్ క్యాలిక్యులేషన్. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒక 10 అయితే ఇచ్చాడు. 11 to 20 వరకు తేవడం జరిగింది. సెక్షన్ 3లో చూద్దాం. సెక్షన్ 3లో చూసినట్లయితే ఏం చెప్పాడంటే దీన్ని మనం సింపుల్గా ఏమని చెప్తామంటే రిలేషన్షిప్ అని అడిగాడు అనమాట. సో చూసారా, రిలేషన్షిప్ అని అడిగాడు. సో ఫస్ట్ వర్డ్కి సెకండ్కి ఏదో రిలేషన్ ఉంటుంది. పేషెంట్ డాక్టర్ అన్నాడు. సో స్టూడెంట్ అయితే ఏమవుతుంది చెప్పండి, ఖచ్చితంగా టీచర్ అవుతాడు. సో ఆప్షన్ 3 అనమాట. ఇలా దీన్ని ఏమని పిలుస్తామంటే
రిలేషన్ ఫామ్ చేయడం అని ఇచ్చాడు కదా, సో రిలేషన్ అనమాట, రిలేషన్స్ అని ఇచ్చాడు. సో ఇవి కూడా మీకు 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీకు 21 to 30 వరకు అయితే ఉన్నాయి. సో సి షిప్ అయితే క్యామెల్ ఏమవుతుంది, డిజర్ట్ అవుతుంది. కంట్రీ ప్రెసిడెంట్ అయితే స్టేట్కి ఎవరు ఉంటారు, కంట్రీకి ప్రెసిడెంట్ అయినప్పుడు స్టేట్కి గవర్నరే అవుతాడు. క్లాక్ అయితే టైం అయితే థెర్మోమీటర్ ఏమవుతుంది, సో థెర్మోమీటర్ టెంపరేచర్ కదా, అలా అనమాట. సో 31 to 40 చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ఎ ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ది 4 ఆల్టర్నేటివ్ విచ్ విల్ ప్లేస్ ది బ్లాంక్ స్పేస్. సో కంప్లీషన్ ద ఫిగర్ అనమాట, కంప్లీట్ ది ఫిగర్. కంప్లీట్ ద ఫిగర్ అని చెప్తే ఒక 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చాడనమాట, 31 to మనకి 40 వరకు. సో ఇవన్నీ కూడా మనకి ఎందులో వస్తాయి, సో MAT మ్యాట్లోకి వస్తాయి అనమాట. తర్వాత మనం 41 to 50 చూసినట్లయితే ఏమి ఇచ్చారు చూడండి, సిమిలర్ అండ్ సర్టెన్ మ్యాటర్ హౌఎవర్ వన్ ఫిగర్ ఈజ్ నాట్ లైక్ అదర్. అంటే ఫైండ్ ది ఆడ్ వన్ అంటాం దీన్ని. అంటే 3 ఫిగర్స్ అనేవి సిమిలర్గానే 1 ఫిగర్ మాత్రం డిఫరెంట్గా ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఈజీగా మీరు చెప్పవచ్చు, ఇక్కడ చూసారు కదా, ఆడ్ మెయిన్ అవుట్ అని అంటాం, ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ ఇచ్చాడు. ఇవి కూడా 10 మార్కులు మీకు 41 to 50 వరకు అనమాట, 10 ఇచ్చాడు అనమాట. సో వీటిని కూడా మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, 51 to 100 అండి, 51 to 60 ఇచ్చాడు. ఏంటంటే సో ఇక్కడ ఏం చేశాడంటే ఒక ఫిగర్ని మనకి షేప్లో కట్ చేసి ఇచ్చాడు అనమాట. చూడండి ఒకసారి, సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ రిప్రజెంట్ ద 3 out of 5 alternative figures which when fitted into each other would be form a complete square. కంప్లీట్ స్క్వేర్ అవ్వడానికి ఇందులో ఏ పార్ట్స్ కలిపితే సరిపోతుంది అని అడిగారు అనమాట, కంప్లీట్ స్క్వేర్. సో కంప్లీట్ స్క్వేర్ అనేది మీకు ఇక్కడ ఉన్న జరిగింది, కంప్లీట్ స్క్వేర్ అండి. సో ఇవి కూడా మీకు అంటే ఇవన్నీ కూడా మీరు యాడ్ చేస్తే ఒక స్క్వేర్ వస్తుంది. సో స్టార్టింగ్లో చూసేటప్పుడు అన్నీ ఒకేలానే ఉంటాయి, బట్ విత్ ఏ ప్రాపర్ ప్రాక్టీస్ మీరు ఈజీగా దీన్ని గెస్ చేయగలుగుతారు. సో ఇలాంటివి మాకు ఎన్ని ఉన్నాయి చూడండి, 10 క్వశ్చన్స్ ఇచ్చారండి, కంప్లీషింగ్ ద స్క్వేర్ అని చెప్తూ మనకి ఒక 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు, 51 to 60 అనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 61 to 70 వరకు ఏమి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఇన్ ద ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ద సెకండ్ ఫిగర్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫిగర్ బేస్ ఏ సెటన్ రిలేషన్స్ టు the first figure. Similarly, one of the answer figure, okay, bears the similar relations to the first figure of the second unit of problem figure. You have to therefore locate the figure which could fit the question mark అన్నాడు. అంటే ఈ రెండు కూడా ఏదో ఒక రిలేషన్ ఉంది, అదే రిలేషన్ని ఈ ఇమేజ్ని మీరు కనెక్ట్ చేసి దాంట్లో ఉండే రైట్ ఆన్సర్ ఏది ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్లో మీకు ఏమైంది, లీఫ్ అయితే ఉంది. సో ఈ లీఫ్ అనేది ఇక్కడ పెయింటెడ్ లీఫ్ అనేది ఇలా మనకు ఉండేది ఇక్కడికి వచ్చింది, అంటే నియర్లీ మనకి ఏమైంది 120 degrees తిరిగింది. అట్ ద సేమ్ ఇక్కడ ఉండేది కాస్త ఇటువైపు మనకు రావడం జరిగింది 120 degrees. సో ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, ఒకటి యాంటీ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్ దీన్ని తిప్పాలి. సో అలా అంటే ఇక్కడ పెయింటెడ్ది యాంటీ క్లాక్ వైజ్ 120 degrees మనం రొటేట్ చేశారనుకోండి, ఇటు సైడ్ వస్తుంది అనమాట. సో దట్ మీన్స్ ఇక్కడ మనకి పెయింటెడ్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువైపు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. సో దీన్ని కూడా మనం తిప్పితే ఏమవుతాయి, రెండు కూడాను రీప్లేస్ అవుతాయి అనమాట. అలా అనుకుంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా మనకి ఏమవుతుందంటే మొదటి 2 ఇమేజెస్కి ఏమైతే రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ని తర్వాత ఉండే ప్రాబ్లం ఫిగర్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఏమంటాం, ఫైండ్ ది ఆన్సర్ ఫిగర్ ఫర్ ది ఆన్సర్ ఫిగర్ యాజ్ ఇన్ రిలేషన్ అని చెప్తాం. సో ఇలాంటివి కూడా మనకి ఏమి ఇచ్చారంటే ఆ 61 to 71 వరకు అయితే ఇచ్చారు కదా, ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 70 నుండి మొత్తం అన్ని ఫిగర్స్ కూడా ఇలానే ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనకి ఫస్ట్ టైం చూస్తే మాత్రం గందరగోళంగా ఉంటుంది. సో మీరు ఈజీగా ఒక 2 ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా ఈజీగా ఉన్నాయి సార్ అని మీరే అంటారు. సో 71 నుండి 81 చూసుకుంటే ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చారండి. సో నెంబర్ సిరీస్ అనేసరికి కేవలం ఒక టైప్ కాదు, ఇవి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అనమాట. సో నెంబర్ సిరీస్ ఉంటాయి. ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్లు కూడా మనకి 71 to 80 ఉన్నాయి, అంటే ఇవి కూడా మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ వన్ చూసేసరికి ఇక్కడ ఏమంటే ఇచ్చాడు, in this question there are equations that have become wrong due to incorrect order of signs. సో ఆ సైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైన్స్ని రీప్లేస్ చేయాలి మనం. ఎందుకు రీప్లేస్ చేయాలంటే అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవ్వాలంటే ఈ సైన్స్ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా రీప్లేస్ చేస్తే వాటి మధ్యన ఒక రిలేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ 4 మధ్యన ఈక్వల్గా మనం రిలేషన్ ఫామ్ చేయాలంటే ఏం చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 65 ఉంది, ఓకేనా. 65 రావాలనుకోండి ఏం చేస్తే సరిపోతుంది చూడండి, 65 ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా. 7 + 63 - 5 చేసాం అనుకోండి, మనకైతే సరిపోతుంది, అంతే కదా. 65 = 7 + 63 70, 70 - 5 75. అంటే ఇలా మనం సింబల్స్ చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ అయితే ఈక్వల్ టు ఉండాలి, సెకండ్ అయితే ప్లస్ ఉండాలి, థర్డ్ అయితే మైనస్ ఉండాలి. సో ఆప్షన్ 1 అయితే సరిపోతుంది. ఇలా మీరు ఏం చేయాలి, సైన్ని రీప్లేస్ చేస్తూ మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం. ఇవి కూడా 81 to 99 మార్క్కి ఇచ్చాడనమాట. సో ఈ విధంగా మనకు ఉండే వీటిని మనం మ్యాట్ అంటాం అనమాట, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటాం. సో ఇందులో ఈజీ కాన్సెప్ట్స్ ఉండేవి ఏమి అండ్ కష్టంగా ఉండేవి ఏంటి. సో ఇక్కడ చూసారా, మరి కొన్ని మీరు క్యాలిక్యులేట్ వెర్బల్ ఉన్నాయి, కొన్ని నాన్ వెర్బల్ ఉన్నాయి. వెర్బల్ అంటే లెటర్స్ యూజింగ్ చేసేవి, అండ్ లెటర్స్ లేకుండా కేవలం ఇమేజెస్ నుండి చేసేవి నాన్ వెర్బల్ అనమాట. మీరు నాన్ వెర్బల్ అనేది 1-2 సార్లు ప్రాక్టీస్ కానీ మీరు చేశారనుకోండి, ఈజీగా. చాలామంది అనుకుంటారు నేను మ్యాథ్స్లో వీక్ కదా, నేను చేయగలనా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, సో వెర్బల్ నాన్ వెర్బల్ ఉంటే మీరు నాన్ వెర్బల్ ఈజీగా చేయగలుగుతారు. నాన్ వెర్బల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ టాపిక్ ఉందనుకోండి, ఇది నాన్ వెర్బల్ అని చెప్తాం. ఇవి 10 మార్క్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇవో 10 మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసినామంటే కంప్లీటింగ్ ద స్క్వేర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఇక్కడండి ఇది చాలా ఈజీ కదా, ఇదో 10 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి అండ్ మొత్తం అంటే ఇవి 40 మార్క్స్ అయితే ఉన్నాయి, వెర్బల్ నాన్ వెర్బల్. అండ్ వెర్బల్ అయితే 50 మార్క్స్ ఉన్నాయి. మొత్తం 90 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 90 క్వశ్చన్స్లో మీరు ఈజీగా లైట్గా ప్రాక్టీస్ చేసినా మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అంటే నియర్లీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 90 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 50 to 60 స్కోర్ అనేది మీరు చేయగలరు ఈజీగా అనమాట. మీరు సింపుల్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి. అండ్ చేసినట్లయితే మీ ఏదైతే మీరు ఎన్ఎంఎస్ అనుకుంటున్నారో అది చాలా ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారనమాట. సో కాబట్టి వెర్బల్ నాన్ వెర్బల్లో మీరు తీసుకున్నట్లయితే మ్యాట్లో 50 to 60 స్కోర్ అనేది ఈజీగా చేయగలరు విత్ ఏ సింపుల్ గైడెన్స్ అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే. ఇక స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ చూసినట్లయితే చాలామంది అయితే మ్యాథమెటిక్స్ పట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. వాళ్ళకి నేను ఇచ్చే డైరెక్ట్ సజెషన్ ఒకటి, డోంట్ గో ఫర్ ది మ్యాథమెటిక్స్. మీకు చాలామంది అంటారు మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే నో ఫర్. మీకు ఎన్ఎంఎస్ఏ క్రాక్ చేయాలంటే డోంట్ గో ఫర్ ది మ్యాథమెటిక్స్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు నాలెడ్జ్ కావాలంటే మ్యాథమెటిక్స్ చేయండి. మీకు ఎన్ఎంఎస్ కావాలి అనుకుంటే మాత్రం డోంట్ గో ఫర్ ది మ్యాథమెటిక్స్. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే చిన్న టెక్స్ట్ బుక్, ఎక్కువ ప్రశ్నలు వచ్చేది మనకి ఈ 4 ఏరియాస్ అనమాట. ఒకసారి చూడండి, ఈ 4 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నేను హైలైట్ చేస్తున్నాను. ఈ 4 ఏరియాస్ అనేది మీరు చెప్పాను కదా, ఎవరైతే వీక్ అని చెప్పుకుంటున్నామో వాళ్ళకి ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే 35 మార్క్స్ అండి. 35 మార్క్స్ ఓన్లీ సోషల్ స్టడీస్ నుండే వస్తాయి. 7th కొన్ని చాప్టర్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అప్ టు సిలబస్ అందిస్తాడు కదా, పార్ట్లు మీరు చదివినట్లయితే 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అండ్ చాలామందికి బయాలజీ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఫిజిక్స్ అనేది కేవలం 6 or 7 చాప్టర్సే ఉన్నాయి. అండ్ వాడు ఇచ్చే స్టాండర్డ్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. అండ్ మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా, ఇదొక మీకు ఆల్రెడీ తెలుసు, మ్యాథమెటిక్స్ ఓషన్ అని చెప్తాము. సో మనం ఎన్ని చదివినా కూడా వాడి ఇచ్చే అప్లికేషన్ క్వశ్చన్ కానీ ఇచ్చాడు అనుకోండి, మనం మళ్ళీ ఇబ్బంది పడతాం. కాబట్టి 20 మార్క్స్ కోసం మీరు తలబాదుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ కొన్ని బేసిక్ టాపిక్స్ ఉంటాయి, బేసిక్ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ బయాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫిజిక్స్ అనేది మన టెక్స్ట్ బుక్ మార్క్ వరకు మనం చదివితే సరిపోతుంది. సో ఇక్కడ కూడా ఒక 50 to 60 స్కోర్ చేయగలిగారంటే ఓవరాల్గా మీ స్కోర్ అనేది 100+ అవుతుంది. మీరు 100+ అయితే మీరు నిశ్చింతగా హ్యాపీగా ఉండొచ్చు. సో ఎన్ఎంఎస్ అనేది మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారనమాట. సో ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా మీరు ఎన్ఎంఎస్ అనేది క్రాక్ చేయగలుగుతారు. సో ఇది పేపర్ 2021లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్. అయితే చాలామంది సందేహాలు అడగవచ్చు, సార్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, కేవలం ఒక 9 టాపిక్లు ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే ఒక 7 టాపిక్స్ మాత్రమే టచ్ చేశాడు, మిగతా మ్యాథమెటిక్స్ అడిగేశాడు కదా, ఈ ఏడాది కూడా ఇలానే ఉండబోతుందా? అదైతే చెప్పలేం. అందుకే మనకి ఏంటంటే మెంటల్ ఎబిలిటీ చేసేటప్పుడు ఒక నియర్లీ 18 to 20 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 20 టాపిక్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి. ఈ 20 టాపిక్స్ కానీ మీరు బాగా చూసుకున్నట్లయితే ఒకవేళ టాపిక్ చేంజ్ చేసినా కూడా మీరు ఈజీగా మీరు మార్క్ చేయగలుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఫిజిక్స్లో ఎలా ఉంటాయి. సో చూడండి, మన 8th క్లాస్ ఫిజిక్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ ఫోర్స్ అంటారు. సో ఫస్ట్ లెసన్లో మనకి ఫోర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం కదా, ఫీల్డ్ ఫోర్స్ అండ్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. సో అలా అయితే మీరు ఈజీగా చెప్పొచ్చు దీంట్లో. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫోర్సా, నార్మల్ ఫోర్సా, అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా. నార్మల్ ఫోర్స్ అంటే ఫోర్స్ అంటే కాంటాక్ట్ అంటాం కదా, కాబట్టి దీని ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ ఫ్రిక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉండే
అనేది ఫ్రిక్షన్ కాబట్టి డి అనేది సరిపోతుంది. ఇలా మీరు చూసినట్లయితే చాలా ఈజీగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, కొన్ని మనకి హయ్యర్ లెవెల్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఇచ్చాడు. ఇది సాధారణంగా మీకు 7th సైన్స్లో ఉంటుంది కదా, 7th సైన్స్లో ఉంటుంది. 8thలో మనకైతే ఉండదు కదా, బట్ 7thలో ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సైన్స్ చదివేటప్పుడు 7th and 8th చదువుకోవాలి, అండ్ సోషల్ చదివినప్పుడు కూడా 7th and 8th చదువుకోవాలి. ఈ సింబల్స్ అనేవి మనకి 7thలో ఉంటాయి. ఈ సింబల్స్ మీరు చూసారా 7thలో ఉంటాయి, 8thలో మనకి వీటికి ఎక్కడ టచ్ లేదు. కానీ ఎగ్జామ్లో మనకి ఏమి ఇచ్చాడు, 7th క్లాస్ అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. సో శాట్ చదివేటప్పుడు లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి 7th 8th రెండు మీరు చదువుకోవాలి. రెండు మీరు చదువుకున్నట్లయితే ఈజీగా దీన్ని స్కోర్ చేయగలుగుతారు. సో ఇదండి, సో ఎన్ఎన్ఎంఎస్ పేపర్ పైన కంప్లీట్ అనాలిసిస్ అయితే. సో మీరు కూడా ఏం చేస్తారంటే, నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్, మీకు నాలెడ్జ్ కావాలంటే ఓకే గో ఫర్ మ్యాథమెటిక్స్. ఎన్ఎన్ఎంఎస్ మాత్రమే క్రాక్ చేయాలనుకుంటే మాత్రం గో ఫర్ ది సోషల్ స్టడీస్ ఫస్ట్ ఆప్షన్, అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద సైన్స్. సో సెకండ్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఇస్ ద మ్యాథమెటిక్స్. థర్డ్ ఆప్షన్ మ్యాథమెటిక్స్లో పెట్టండి. సో మీరు చదవకపోయినా 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయగలరు. బట్ మ్యాథమెటిక్స్ అనేది ఓషన్. సో దీన్ని మీరు ఎంత చేసినా కూడా ఉన్నానంటుంది అది. కానీ హిస్టరీ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఏదో సోషల్ ఏదో సైన్స్ ఏదో అనుకున్నాము, 7th 8th 2 టెక్స్ట్ బుక్లు చదివితే చాలు, ఈజీగా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి క్లాసెస్ సంబంధించి వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని మీరు ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ఇస్తూ ఉంటాను, వాటిని కూడా మీరు చూడండి అండ్ మీరు ఈజీగా అచీవ్ చేయగలరు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.